గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హౌస్ లో బయట ఏం జరుగుతుందో నీకు తెలుసు. ఉమ్, ఏం జరుగుతుంది, ఎలా నడుస్తున్నాయి సిచ్యువేషన్స్, అసలు వాట్ ఈస్ బిగ్ బాస్, అసలు మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా ఉండాలి, ఇవన్నీ తెలిసిందానివి. రీఎంట్రీ వచ్చినప్పుడు అర్జున్, అది మన కళ్యాణ్తో మాట్లాడడం కానీ, లేకపోతే మిగతా కంటెస్టెంట్స్తో బిహేవియర్ కానీ సడన్గా ఎందుకు చేంజ్ చూపించావు? యాక్చువల్లీ నేను చేంజ్ చూపిలే. నేను ఫస్ట్ నుంచి ఇంతే. నాకు ఒక పాయింట్ చెప్పాలనిపిస్తే చెప్తా. నేను ఫస్ట్ 5 వీక్స్ అసలు చూడలేదు. నామినేషన్ పాయింట్ చేయమన్నారు కాబట్టి 6th 7th వీక్ చూసా. 5 వీక్స్ చూసిన దానికి 6th 7th వీక్ చూసిన దానికి బయట నుంచి చూసేదానికి ఓహో ఇట్లానా అని చెప్పి కళ్యాణ్కి నేను నామినేషన్ చేసింది వాడికి సజెషన్ ఇచ్చి చేయడానికి. ఎందుకంటే ఐ వాంట్ కళ్యాణ్ టు విన్. అండ్ మిగతా వాళ్ళకి కూడా మాధురి గారిది నాకు ఆల్రెడీ ఇష్యూ ఉంది. ఆ ఇష్యూ రిజాల్వ్ చేసుకునే లోపే నేను బయటకు వచ్చేసా. సో అది బిగ్ బాస్ హౌస్ లో ఉన్నది బిగ్ బాస్ హౌస్ లోనే మాట్లాడాలి. ఇప్పుడు బయటకు వచ్చాక మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లో ఇలా అన్నావు కదా, అలా అన్నావు కదా అని చెప్పి మాట్లాడితే వేస్ట్, తెలిసిందే కదా. అందుకని చెప్పి మాధురి గారికి మీరు అట్లా అన్నారు ఆ రోజు అని చెప్పి మాధురి గారితో క్లియర్ చేసుకున్నా. ఇమాన్యుయల్ కి కొంచెం సేఫ్ ఆడుతున్నావు సజెషన్. తనుజాకి కూడా అప్పుడు ఏంటంటే నాకు 5th వీక్ నేను చాలా క్లోజ్ అయినా. సో ఆ టైంలో ఏంటంటే అరే తను స్టాండ్ తీసుకోవాల్సింది కదా అని చెప్పి అదొక సజెషన్. కళ్యాణ్కి కూడా నువ్వు కూడా స్టాండ్ తీసుకోవాల్సింది కదా సజెషన్ ఇచ్చాను చెప్పి. అంటే సజెషన్ అనే కాదు, అంటే కళ్యాణ్తోనే కూర్చొని కళ్యాణ్తోనే ఉండి లేదు ఎక్కువ మాకైతే కనిపించింది అదే, అలాగే లేదు. నేను అందరితో డెమోన్ రీతితో కూర్చున్నా మాట్లాడా. కళ్యాణ్ పడుకుని పోయినాక కూడా నేను ఉన్నదే 2-3 డేస్. ఓకే, అప్పటికే టీమ్స్ విడిపోయి బర్నియానకి సపోర్ట్ చేసేవాళ్ళు బర్నియానకి, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు నాకు అన్నట్టు. సో నాకు సపోర్ట్ చేసే వాళ్ళకు గేమ్ ప్లాన్లు అవి ఇవి మాట్లాడతాం కదా. సో నేను మాట్లాడుతున్నా అందరితో. డెమోన్ రీతికు నేను నైట్ కూర్చోబెట్టి ఇట్లా ఇట్లా అవుతుంది అని చెప్పి మాట్లాడా, అది కూడా చూపించారు. కళ్యాణ్తో మాట్లాడా, మాధురి గారితో చాలా బాగా మాట్లాడా, అందరితోనే మాట్లాడా. మేబీ చూపించడం నేను కళ్యాణ్తో క్లోజ్ కాబట్టి అట్లా చూపించారేమో. కానీ మీరు లోపలికి వెళ్ళి చాలా మంది చెప్పేసుకున్నారు కదా, అంటే బయట ఏం జరుగుతుంది వైల్డ్ కార్డ్స్ చెప్పేశారు కదా. చెప్పడం అంటే నిజంగానే నాకు ఫైర్ స్టార్మ్స్ ఏం చెప్పారో తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎంట్రీ అవ్వగానే నేను బయటకు వచ్చాను కానీ ఇంట్లో వెళ్తూనే ఉన్నా కదా. ఫస్ట్ ఫైర్ స్టార్మ్స్ 3rd వీక్ దివ్య వచ్చింది, తర్వాత వైల్డ్ కార్డ్స్ వెళ్ళారు, తర్వాత మేము వెళ్ళాం, బర్నీ అన్న వచ్చారు, తర్వాత మళ్ళీ ఇట్లాగా అంటే వీళ్ళు ఎక్స్ కంటెస్టెంట్స్ వెళ్ళారు, మళ్ళీ అర్జున్ వెళ్ళారు, అమర్దీప్ వెళ్ళారు, ఆది గారు వచ్చారు, ఇంట్లో వెళ్తూనే ఉన్నాయి కదా. సో బాగా ఫీల్ అయ్యావా ఆది గారిది? నిజంగా చాలా ఫీల్ అయినా. అంటే బేసిక్లీ ఏంటంటే ప్రతి సీజన్ లో ఒక హైలైట్ ఎపిసోడ్ ఉంటది. అందరూ చూసేది ఏంటి, ఆది గారు కామెడీ కోసం చూస్తారు, దివాళీ ఎపిసోడ్ కోసం. అంటే ఆ తర్వాత కూడా రీక్రియేట్ చేస్తూ ఉంటారు. మేము కూడా మాట్లాడుకున్నాం కాబట్టి అరే నేను ఉంటే బాగుండు అని చెప్పి అప్పుడే వచ్చాను కదా బయట నుంచి. సడన్ గా ఈ ఎపిసోడ్ ఇట్లా వచ్చారంటే ఇలా మాట్లాడారంటే తెలిసేటప్పటికి చాలా హర్ట్ అయినా. అప్పుడు ఎన్ని రోజులు డిప్రెషన్ లో? యాక్చువల్లీ నేను ఇంకా డిప్రెషన్ అని చెప్పను కానీ అది ట్రామా నుంచి ఒకసారి ఇప్పుడు బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నాను కానీ మైండ్ అటు వెళ్ళింది అంటే అరే నాకెందుకు అయ్యింది అని చెప్పి అట్లా వెళ్ళిపోతూ ఉంటాను. అది ఇప్పుడు మళ్ళీ పోదు కదా, మళ్ళీ హౌస్ లోకి వెళ్ళి మళ్ళీ టాప్ 5 ఉన్నంత వరకు పోదు కదా నీకు. కాదు ఏవి ఏంటి అసలు చాలా చాలా రిగ్రెట్ అది నాకు. ఇప్పుడు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టమైన అమ్మాయిని నేను. నా అలాంటి ఒక కామనర్ గా అసలు బిగ్ బాస్ ఛాన్స్ వస్తుందో లేదో తెలీదు, అలాంటిది వచ్చింది. 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. బయటికి అన్ఫేర్గా వచ్చానా ఫేర్గా వచ్చానా అదంతా కూడా పక్కన పెట్టేస్తే ఏవీ లేదురా. అంటే ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత నేను కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి చూపించుకోవడానికి లేదా నేను చూసుకోవడానికి ఏముంటది, వీడియో అనేదే కదా. అది లేదు కాబట్టి అది ఇంకా రిగ్రెట్, చాలా ట్రామా అనిపిస్తుంది ఇప్పుడు కూడా. అదే అందరికి ప్లే అయ్యాయి కదా, ఎవరికో ఒకరికి మిస్ అయింది. ఐషా అనుకుంటా, హెల్త్ బాగా మధ్యలోనే అయిపోయింది కదా. తన జర్నీ అయితే ఇంకా అద్భుతం, అసలు మధ్యలోనే ఇది అయిపోయింది. కళ్యాణ్ గెలుస్తాడు అనుకున్నావా? కళ్యాణ్ కానీ తనూజ గారు కానీ వీళ్ళిద్దరు ఒకరు గెలుస్తారని చెప్పి తెలిసిందే కదా అది. బట్ కళ్యాణ్ విన్ అవ్వాలి అనుకున్నా. కళ్యాణ్ కి సపోర్ట్ చేసావు, డీమోన్ పవన్ కి సపోర్ట్ చేసావు, స్టోరీలు పెట్టింది నువ్వు పెట్టావు, ప్రియా పెట్టారు. డిమోన్ బయటకు వచ్చాక నేను అన్ఫాలో కొట్టడానికి రీజన్ ఏంటి? అరే డిమోన్ అన్ఫాలో కొట్టారంటే నేను ఫస్ట్ డిమోన్ అన్ఫాలో కొట్టే ఎందుకు ఆ ఇష్యూ? ఫ్రెండ్స్ మధ్య ఇప్పుడు నీకు నాకు కోపం వచ్చింది అనుకో, ఏం చేస్తావు? ఇప్పుడు నేను ఫోన్, నీకు నాకు గొడవ వచ్చింది, ఫోన్ చేస్తే ఎత్తుతావా? ఎత్తావు కదా. మళ్ళీ తర్వాత అలాగ అని చెప్పి కంటిన్యూ అవుతావు, 2-3 రోజుల తర్వాత సెటిల్ అయిపోద్ది కదా. సేమ్ అట్లానే మాకు అసలు ఏం గొడవ కాదు, ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే. నిన్నే మాట్లాడేసుకున్నాం, క్లియర్ అయిపోయింది. కొట్టను. ఎట్లా అయిపోతుంది అంటే ఇప్పుడు మళ్ళీ ఫాలో కొట్టి నాకు తెలియదు. నాకు ఎట్లా అంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ ని నేను 10 సార్లు ఫాలో కొట్టు అన్ఫాలో కొడుతూ ఉంటాను గొడవలు వచ్చినప్పుడల్లా.
నాకు ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు కొన్ని సపోర్ట్ మెసేజ్లు పెడతారు మీ ఫ్యాన్ పేజెస్. ఫ్యాన్ పేజెస్ లో అరే శ్రీజ ఫాలోయింగ్ 68 ఉండేది ఇప్పుడు 67 కి వచ్చింది, ఎవరు అన్ఫాలో చేశారు అని చెప్పి మొత్తం ఒక పెద్ద ఏంటి స్పై లాగా చూస్తున్నారు. ఓహో ఇంత చేస్తారా అని చెప్పి అర్థమైంది. ఇప్పుడు డెమోన్ పబ్లిక్ ఫిగర్ ఇద్దరం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాము, అన్ఫాలో కొట్టాం కాబట్టి ఇంత ఇష్యూ అవుతుంది. నేను నా ఫ్రెండ్స్ ఎన్నిసార్లు అన్ఫాలో కొట్టి ఫాలో కొడతాను తెలుసా. రీతు ఎందుకు కొట్టింది మరి నిన్ను? రీతు చాలా మందినే కొట్టిందంట. అవును చాలా మందిని చాలా మందినే కొట్టా, నేను కొట్టా. రీజన్ ఏంటి నీది? నాకు తెలిసి మేము గ్రాండ్ ఫినాలే అప్పుడు వ్లాగ్ చేసామన్నమాట ఒకటి, నాది వ్లాగ్. దాంట్లో మాధురి గారు మేము డిస్కషన్ చేసుకున్నప్పుడు మాధురి గారు మీకు ఎవరింటే ఇష్టం అంటే డెమోన్ అని చెప్పి సంథింగ్ ఏదో వచ్చాక డెమోన్ అని చెప్పారు. చెప్పినాక లాస్ట్ 2 వీక్స్ డెమోన్ బాగా ఆడుతున్నారు ఇదంటే అంటే రీజన్ ఏంటి అని చెప్పి కొంచెం కన్వర్జేషన్ అయింది. అప్పుడు ఇండైరెక్ట్ గా రీతు నేమ్ వచ్చారు, రీతు నేమ్ రాలే, బట్ ఇండైరెక్ట్ గా రీతు అంటున్నట్టు వస్తే మేము నవ్వినాం. నార్మల్ జోక్ కదా నవ్వాం, అది సీరియస్ గా తీసుకొని అన్ఫాలో చేసినట్టు ఉంది. ఎప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని ట్రై చేసావా? లేదు నేను చేయలే. చేయవా? ఎందుకు అవసరం లేదు. అంతేనా? ఇప్పుడు జనరల్ గా కూడా ఇప్పుడు నేను లేనప్పుడు కూడా ఒక 10 మంది ఉంటారు, నా మీద జోక్ వేస్తే నవ్వుతారు కదా. అట్లానే ఇప్పుడు చాలా మంది అన్నారు లాస్ట్ 2 వీక్స్ డెమోన్ హైలైట్ అయ్యారని. అండ్ ట్రూ, అది రీతు వల్ల కాదని పక్కన పెట్టేస్తే నిజంగానే హైలైట్ అయ్యారు. ఇప్పుడు రీతు నా ఫ్రెండ్ లానే అనుకున్నా నేను కూడా. సో జనరల్ గా ఇప్పుడు నేను డైరెక్ట్ గా కూడా చెప్పలే, పక్కన అంటే నవ్వినా. ఇప్పుడు నువ్వైనా సరే, ఇప్పుడు తనైనా సరే నా గురించి ఎవరైనా జోకులు వేస్తే నవ్వుతుంది. సో దానికంత సీరియస్ తీసుకున్నప్పుడు నేనేం చేయలేను, నేను ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వను. ఐ డోంట్ నో, లైక్ అది మరి సంథింగ్ అంతే. ఓకే, ఇప్పుడు మీరు అందరూ కలిసి ఉన్నారా? బానే ఉన్నాం. మీ గ్రూప్ ఉందా? గ్రూప్ అయితే ఉంది. అది ఎంత యాక్టివ్ గా ఉంటది అనేది తెలిసిందే కదా. మాకు తెలిసిన గ్రూపులే, మీకు తెలిసిన గ్రూపులే, సీనియర్వి, నీకే తెలియాలి. లేదు కూడా గ్రూప్ లేదా? ఆ గ్రూప్ ఉంది, నేను లేను అందులో. లెఫ్ట్ అయిపోయినావా? అప్పుడెప్పుడు లెఫ్ట్ అయిపోయాం. ఎందుకు ఎవరు పెట్టట్లేదు మెసేజ్లు, ఏం పెట్టుకోవట్లేదు. ఉందంటే ఎందుకు మన అందరం కలిపి ఫ్యామిలీ ఒక గ్రూప్ ఉంది కదా, చాలేదు. అందులో మొత్తం అంతా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు కళ్యాణ్తో మంచిగా ఉన్నాడా? మంచిగా మాట్లాడదాం. కళ్యాణ్ సూపర్ సూపర్. మాతో బానే మానేసాడా కళ్యాణ్ జాబు? మానేసినట్టు ప్రెసెంట్ అయితే వెళ్ళలేదు, అంటే కొంచెం వెళ్తాడు ఇప్పుడైతే. ఏమో నాకు తెలిసి అయితే వెళ్తాడు అని అనుకుంటున్నాను, కానీ నాకు అంత ఐడియా లేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. నిజంగా నాకు ఐడియా లేదు వెళ్తాడా వెళ్ళని, ఎప్పుడు డిస్కస్ చేయలేదు అనమాట. ప్రెసెంట్ ఈ హడావిడిలో ఉన్నాడు కాబట్టి వెళ్ళలేదేమో, తర్వాత వెళ్తాడేమో. నాకు నువ్వు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నావో లేదో నాకు తెలియదు, బట్ నేను అడుగుతున్నా, మీ ఈ రివాన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నిన్ను బాగా టార్గెట్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్. అది ఎందుకు టార్గెట్ చేస్తున్నారో, నీ మీద ఎందుకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారో, ఆ పేజెస్ పెడుతున్నారో, అసలు ఏం జరుగుతుందో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. బట్ ఎందుకు అంత నెగిటివిటీ నీకు క్రియేట్ చేస్తున్నారు, నీ మీద అంత నెగిటివ్ ట్రోల్స్ వస్తున్నారు? ఎందుకంటే నేను బీబీ జోడీ టాపిక్ నెక్స్ట్ నేను మాట్లాడాలనుకుంది. బీబీ జోడీ అంటే బీబీ జోడీ నుంచి నువ్వు ఎలిమినేట్ అయిపోయి వచ్చేస్తే నీ వల్లే ఈమె ఎక్కడుంటే ఇది ఈమె వల్లే చేస్తూ మీరందరూ ఎలిమినేట్ అయిపోతున్నారని చెప్పి ఇలాంటివి చాలా క్రియేట్ అవుతున్నాయి నీ మీద. లైక్ అది దానికి ఎప్పుడు రియాక్ట్ అవ్వాలనుకోలేదా నువ్వు? ఏం అవసరం? ఇప్పుడు రివన్ ఫ్యాన్ పేజెస్ అవ్వచ్చు, లేకపోతే పిఆర్ టీమ్ ఏదైనా అవ్వచ్చు. నాకు రీతు డెమోన్ బాండ్ చాలా ఇష్టం, ఎందుకంటే పవన్ నిజంగానే రీతుతో చాలా బాగా కనెక్ట్ అయ్యాడు. సో ఐఎమ్ హ్యాపీ, వాళ్ళిద్దరు కూడా మంచిగా ఉన్నారు. నేనే చెప్పిన హౌస్ లో కూడా, ఫస్ట్ లో వాళ్ళు బాండ్ ఏంటి కంటెంట్ కోసం చేస్తున్నారు అనిపించినా సరే, లేటర్ ఆన్ జెన్యున్ గానే ఇద్దరు చాలా బాగా కనెక్ట్ అయ్యారు అనమాట. సో ఐఎమ్ హ్యాపీ. వాళ్ళ ఫ్యాన్ పేజెస్ కానీ వాళ్ళకి ఎంత సపోర్ట్ చేసుకున్నా సరే ఓకే. ఐ డోంట్ నో వై దే ఆర్ టార్గెటింగ్ మీ. చేసుకున్నాను వదిలేస్తా. బట్ ఉంది కదా టార్గెట్, గట్టిగానే మీకే అనిపించినప్పుడు నాకు అనిపిదా. బట్ ఎందుకు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవాలి? 1 రోజు 2 రోజులు 3 రోజులు పెట్టుకోండి, మీకు ఖాళీ టైం ఉంది. నా మీద కమెంట్లు పెట్టుకుంటానంటే పెట్టుకోండి, నాకే రీచ్ వస్తుంది. మీరు ఎన్ని కమెంట్లు పెట్టుకున్నారంటే నాకు అంత రీచ్ వస్తుంది, పెట్టుకోండి అని వదిలేస్తా. ఎందుకు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చి, ఇప్పుడు వాళ్ళ కోసం ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళని పెట్టడం మానేస్తారా? అబ్బా చెప్పిందిరా, చేస్తుందిరా, ఇది చేస్తుందిరా, అది చేస్తుందిరా, చేసుకోండి. పిచ్చి లైట్ తీసుకుంటాం. పిచ్చి లైట్. నెగిటివ్ కామెంట్స్ కూడా పట్టించుకోను. అసలు నేను నెగిటివ్ కామెంట్స్ కాదు కదా, ఎవరైనా నెగిటివ్ గా నా గురించి చెప్పారంటే స్క్రోల్ చేసేస్తా, చూడండి ఫస్ట్. అవునా? ఓకే. ఎస్, బేబీ జోడీ టాపిక్ వచ్చింది కాబట్టి బేబీ జోడీ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ రియాలిటీ షో, బాబోయ్ డాన్స్ కాంపిటీషన్ గైస్, ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. నిజంగా చాలా కష్టపడాలి తెలుసా. అసలు నాకు డాన్సే రాదు ఫస్ట్.
సరే బీబీ జోడి అవకాశం వచ్చింది, ట్రై చేద్దామా. ఫస్ట్ నేను డాన్స్ నేర్చుకోవచ్చు, ఓహో ఇట్లా ఉంటుందా అని చెప్పి తెలుసుకోవడానికి జోడీ చేస్తాను అన్నాను, వైల్డ్ కార్డ్గా అయినా సరే. అక్కడ అందరూ టాప్ నైనిక, అమర్దీప్, సృష్టి మానస్ ఎలాంటి డాన్సర్లు, ఒక్కొక్క శ్రీ సత్య వాళ్ళు ఎంత మంచి డాన్సర్లు. వెళ్ళినా ఓకే, చైతు చాలా బాగా చేశాడు, నిజంగా చాలా 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 సపోర్ట్ చేశాడు నాకు. నేను 2 days లో 2 performances నేర్చుకున్నా. నాకు చాలా గొప్పది, ఒక పెద్ద అచీవ్మెంటే నాకు అది, విన్నర్ లానే అచీవ్మెంట్. నేను నిజంగా రాసుకుంటాను అది. అది చాలా బరువు కూడా ఉంది, బట్ నిజంగానే నేనైతే ఫుల్ హ్యాపీ అబ్బా. నేనైతే హ్యాపీ. సరే ఇంకా రాకుండా ఉండాల్సింది అని అనిపించిందే గానీ, బట్ నా పర్ఫార్మెన్సెస్, నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ కి అయితే నేను బానే చేశానని ఫీల్ అవుతా. కాదంటే ఇప్పుడు మీరు వెళ్తున్నావు ఫస్ట్ రియాలిటీ షో, చైతు వదిలేస్తాను అని అన్నాడు, ఎందుకు వదిలే అని ఎంకరేజ్ చేసావు? వదిలే అని ఎంకరేజ్ చేయడం కాదు, ఇప్పుడు నా పార్ట్నర్ తను ఓకే, అప్పటికి చాలా సార్లు పాపం ఏదో కుదరట్లే, కీర్తి వెళ్ళిపోయింది, తర్వాత ఇంకో పార్ట్నర్ కావాలి, పవరస్త్ర పోయింది, అదే ఎలిమినేషన్ లేదు ఏం లేదు, పవరస్త్ర పోయింది అన్ని. సో నేను లాస్ట్ 2 days వెళ్ళా, నాకు చాలా సపోర్ట్ చేశాడు. ఇప్పుడు నిజంగానే చైతు కొంచెం మంచి డాన్సర్, చాలా బాగా చేస్తాడు. నేనా నా డాన్స్ అంతంత మాత్రాన్ని ఏదో వచ్చినట్టు మన డాన్స్ గురించి తెలుసు, అలాంటి నన్ను పార్ట్నర్ కాకుండా ఒప్పుకున్నాడు చైతు, అక్కడే సపోర్ట్ చేశాడు. తర్వాత నాకు స్టెప్స్ నేర్పించడంలో చాలా ఓపికగా పేషెన్స్గా నేర్చుకో అని చెప్పి చేస్తున్నాడు, చాలా మంచిగా హెల్ప్ చేశాడు. అలాంటిది సమ్వేర్ తనకి ఇంకా ఏదో కలిసి రావట్లేదనో, బట్ సమ్వేర్ ఈ ఫెల్ట్ బ్యాడ్, దేనివల్ల హర్ట్ అయ్యాడు. చేయను అన్నప్పుడు నాకు అంత సపోర్ట్ చేసిన పార్ట్నర్ని నేను సపోర్ట్ చేయకుండా ఎందుకుంటా? నేను సపోర్ట్ చేయకుండా లేట్ చేయతూ నేనైతే చేస్తానని చెప్తే వాల్యూ ఏంటి? సో అంత నాకు సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి నాకు సపోర్ట్ ఇవ్వాలనిపించి, ఓకే నీకేం నచ్చితే అది చెయ్యి అని చెప్పి నేను కూడా ఓకే అన్నాను. ఫీల్ అవ్వలేదా? ఫీల్ అయినా వెళ్ళిపోయినా ఉంటది కదా ఎంతైనా, ఫస్ట్ డాన్స్ రియాలిటీ, ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం ఉంటది కదా ఎంతైనా సరే, బాధ ఉంటది కానీ ఏం చేయాలి, బాధపడి అయిపోయింది. ఇంకా బాగుందా ప్రదీప్, యాంకర్ ప్రదీప్ తో శేఖర్ మాస్టర్ బాగుంది, మన శ్రీదేవి గారు చాలా బాగుంటారు బయట, తెలుసు నాకు, నేను చేశాను. నువ్వు చేసావు కదా, చాలా బాగుంటారు, చాలా బాగుంటారు, ట్రై చేశాను, బాగుంటారు. సదా మ్యామ్ కూడా, ఇద్దరు బ్యూటిఫుల్ గా ఉంటారు. అంత మంచిగా ఉంది, హ్యాపీ అనిపించింది మొత్తం. నాకు ఇష్టం, నాకు నచ్చుతుంది అబ్బా. అంటే ఈ షోస్ కి వెళ్ళి ఇలా టైం స్పెండ్ చేయడం, ఈ ఫీల్డ్ నచ్చుతుంది. వ్యసనం, ఇందులోకి వస్తే మళ్ళీ బయటకు వెళ్ళడం చాలా కష్టం. లేదా మేనేజ్ చేస్తాను, నాకు నచ్చుతుంది అనుకుంటాను తెలిసి.